దేశంలో కాకులు దూరంగా ఎక్కడో కూస్తున్నాయి. అంతే, యుద్ధం బయట ఆగిపోయింది, లోపల మొదలైంది. రాత్రి వచ్చింది, కానీ నిద్ర రాలేదు. కళ్ళు మూస్తే అదే ముఖాలు, తెరిస్తే అదే నీడలు. భీష్ముని తాత పిలుపు, ద్రోణుని ఆఖరి చూపు, కర్ణుడి కవచం పగిలిన చప్పుడు, ఇవేవి కురుక్షేత్రంలో మిగలలేదు. అన్నీ వాళ్లతో పాటే వచ్చేశాయి. తమ వారినే చంపిన చేతులు ఇప్పుడు ఎత్తలేక భారంగా వేలాడుతున్నాయి. ధర్మం కోసం చేశారని ఎవరో అన్నారు, కానీ రక్తం రక్తమే. అది ధర్మాన్ని చూడదు, కారణాన్ని వినదు. గుండె మీద కూర్చొని గుర్తు చేస్తూనే ఉంటుంది. గెలిచారు, రాజ్యం చేతికొచ్చింది, సింహాసనం వాళ్ళదే. కానీ సింహాసనం మీద కూర్చున్నప్పుడు కింద ఎముకలు అరుస్తున్నాయి. కాలం కొద్దిగా జారుతోంది. పగళ్ళు రాత్రుల్లాగా, రాత్రులు పగల్లాగా. వారు రాజులు కాదిప్పుడు. ఏ ప్రశ్న అడిగినా లోపల నుంచి సమాధానం రావట్లేదు. కృష్ణుడు లేడు. ఆ ఒక్క మాట అన్నిటికంటే భారంగా ఉంది. యుద్ధంలో దారి చూపిన ఆ గొంతు ఇప్పుడు మౌనంగా ఉంది. మౌనం కాదు, ఆ గొంతు ఇక లేనే లేదు. ఆయన అవతారం ముగిసింది, యుగం ముగిసింది. ఇప్పుడు వాళ్లకు వాళ్లే ఎదురుగా. ఎవరు చేయి అందించరు, ఎవరు దారి చూపరు. ఈ వారం ఏ మంత్రంతో దిగుతుందో, ఏ నీళ్లతో కడుగుతుందో ఎవ్వరికీ తెలియదు.